Ganga Goya. Oh, ya, oi. Un eloto. Ganga Goya. Oh, ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. One for a star. Ya, oi. Un eloto. One for a star. Ganga Goya. Oh, ya, oi. Un eloto. One for a star. యూనివర్సిటీలో జరగాల్సిన నిరసన సభ వాయిదా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. రేపు నల్గొండలో జరగాల్సిన సభ ఈ నెల 28కి వాయిదా వేయగా ఈ నెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్లో కాంగ్రెస్ సభ నిర్వహించినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా వాయిదా వేయడానికి నిరసన ఏదైతే నిరుద్యోగుల నిరసన సభకు సంబంధించినట్టు వాయిదా వేయడానికి ప్రధానంగా ఏ కారణాలు కనిపిస్తున్నాయి? థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ నిరసన సభ పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశం. దీనికి సంబంధించి కూడా మొన్న అయితే షెడ్యూల్ రిలీజ్ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఏదైతే రేపు నల్గొండ యూనివర్సిటీలో ఈ నిరసన సభకు సంబంధించిన నిరసన సభ ఉండే, దీనికి సంబంధించి కూడా అక్కడ పార్లమెంటు పరిధిలోని
పార్లమెంట్ కోమటిరెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిరసన సభ పట్ల కూడా తనకు ముందస్తుగా సమాచారం లేదు. తమ పార్లమెంట్ పరిధిలో ఈ నిరసన సభను చేపట్టేందుకు టీపీసీసీ నిర్ణయించినప్పుడు పార్లమెంట్ పరిధిలో ఉన్న తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ విధంగా చేస్తారని దానిపైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేకి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన కూడా మాణిక్రావు ఠాక్రే ఉత్తమ్ కుమార్ తో కావచ్చు, అలా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కావచ్చు, ఏఐసీసీ నదీం జావేద్ మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏఐసీ ఠాక్రే సూచనల మేరకు ఈ షెడ్యూల్లో మార్పులు జరిగినట్టుగా టీపీసీసీ వినిపిస్తున్నారు. ప్రధానంగా రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిరసన సభల పేరుతో కూడా రేపు తలపెట్టే దానిపైన ఈ రోజైతే ప్రత్యేకంగా మరొక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కాసేపటి క్రితమే మరో షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రేపు తలపెట్టే నిరసన సభకు అంటే షెడ్యూల్ మార్పు చేసి నెల 24న ఖమ్మంలో, మరి అలాగే 26న ఆదిలాబాద్, 28న నల్గొండ, 30న మహబూబ్ నగర్, అలాగే రంగారెడ్డిలో 1వ తేదీన ఈ నిరసన సభలో చేపట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించి 1వ తేదీన ప్రియాంక గాంధీ నిరసన సభలో పాల్గొంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే నిరసన సభకు నిరుద్యోగుల గురించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన సభ చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మందికి పైగా నిరుద్యోగులను తరలించేందుకు కూడా ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇష్యూ కావచ్చు, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన ప్రతి నోటిఫికేషన్ కోర్టు మెట్లు వెళ్ళడానికి వరకు కూడా ఏదైతే ప్రతి నోటిఫికేషన్ ఎలాంటి ఇష్యూ జరుగుతున్నాయి, ఏదైతే ఉద్యోగుల గురించి కూడా నిరుద్యోగులకు ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా ఆ నిరుద్యోగులు నష్టపోయిన వారికి దానిపైన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పోరుబాట పడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరుద్యోగ నిరసన సభకు కూడా ఈ నిరుద్యోగులకు సమీకరించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా అయితే నల్గొండ జిల్లా పరిధిలోని ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే అసలు ఈ ముందస్తుగా ఇన్ఫర్మేషన్ చేయలేదని చెప్పి దానిపైన కూడా ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సూచన మేరకు ఈ షెడ్యూల్లో మార్పు జరిగినట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్ చూడండి, ప్రధానంగా ఏదైతే నిరసన సభకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరసన సభలో ఎలాంటి విషయాలు ప్రభుత్వం ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది, ఎలాంటి డిమాండ్లతో సభ సాగే అవకాశం కనిపిస్తుంది? బలంగా చూడొచ్చు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లు అయితే మోడీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అయితే మోడీ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇదైతే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏటా ఇస్తామని ఇష్యూ చేస్తామని నోటిఫికేషన్ జారీ చేస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా ఉద్యోగ క్యాలెండర్ ఏదైతే ఉద్యోగ క్యాలెండర్ ఉంది, క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయని చెప్పేసి అక్కడ విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు రాష్ట్ర 2 ప్రభుత్వాలు కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీలను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఏదైతే ఏ నోటిఫికేషన్ ఇష్యూ చేసినా కూడా ఈ కోర్టు మెట్లే ఎక్కే దానిపైన కూడా వెళ్లే వరకు ఈ నోటిఫికేషన్లు జరుగుతున్నాయి. అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నష్టపోయిన నిరుద్యోగులకు ఎలాంటి ఆధారం కల్పిస్తారు, ఇప్పటి వరకు నష్టపోయిన 30 లక్షల మంది నిరుద్యోగులకు పరీక్ష రాసిన వాళ్ళకు ఒక 10 లక్షల నష్టపరిహారం అందించాలి. అలాగే భవిష్యత్తులో ఇలాంటి నోటిఫికేషన్లు పకడ్బందీగా నిర్వహించాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి నిరుద్యోగులకు అండగా ఉంటుంది. టీఎస్పీఎస్సీ వ్యవహారం కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పడుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తీరుతున్నట్టుగా తెలుస్తుంది. కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఇంతవరకు ఇష్యూస్ కూడా అవి కూడా క్లియర్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ తేదీలు ప్రకటించిందా? రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.